విడిపోవాలంటే కేవలం డివోర్స్ ఒకటే మార్గం అనుకుంటున్నారా? కానే కాదు. మీ పెళ్ళిని మొత్తానికే రద్దు చేసే పవర్‌ఫుల్ దారి ఇంకొకటుంది. దాన్నే యాన్యుల్‌మెంట్ ఆఫ్ మ్యారేజ్ అని అంటారు. ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955ల క్లియర్‌గా చెప్పిర్రు. అయితే మరి యాన్యుల్‌మెంట్ అంటున్నారు, డివోర్స్ అంటున్నారు. ఇవి రెండిటికి మధ్యలో తేడా ఏంది అంటారా? ఫస్ట్ డివోర్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఇంతకుముందు మీకు పెళ్లి జరిగింది, కొన్ని రోజులు కలిసున్నారు, ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నారు, విడిపోయారు. దీన్నే డివోర్స్ అంటారు. అదే యాన్యుల్‌మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే కోర్ట్ ఏం చెప్తదంటే, అసలు మీరు చేసుకున్న పెళ్ళే చెల్లదు. ఫస్ట్ నుంచి అది పెళ్ళే కాదు. మీకు పెళ్లి జరిగినట్టే కాదు అని చెప్పేదాన్ని యాన్యుల్‌మెంట్ ఆఫ్ మ్యారేజ్ అని అంటారు. సరే, మరి పెళ్లి జరిగినట్టే కాదని చెప్తుర్రు కదా! దీనికోసం ఇట్లా అప్లై చేసుకోవాలంటే ఎట్లాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే, మీకు ఏదైనా పెద్ద నిజం దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేసి ఫ్రాడ్ చేసి మీకు పెళ్లి చేసిర్రు. ఇట్లాంటి సమయంలలో లేదంటే మీకు ఇష్టం లేకున్నా బలవంతంగా దొరకబట్టి మీకు పెళ్లి చేసిర్రు. ఇట్లాంటి టైంలో లేదంటే ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది, వాళ్ళిద్దరి మధ్యలో డివోర్స్ తీసుకోలేరు, కానీ భార్యనో భర్తనో ఎవరో ఒకరిని వాళ్ళిద్దరి మధ్యలో డివోర్స్ తీసుకోలేరు, కానీ వాళ్ళకి రెండో పెళ్లి చేయడానికి ట్రై చేస్తారు, పెళ్లి చేసేసారు. ఇట్లాంటి సమయాలలో కూడా ఈ యాన్యుల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ని అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంకో అసలు సిసలైన విషయం ఇందులో ఏమున్నదంటే, డివోర్స్ లెక్క దీనికోసం ఏడాది దాకా అంటే ఒక సంవత్సరం దాకా ఆగి ఆ తర్వాతనే ఫైల్ చేసుకోవాలనే సిచ్యువేషనే ఇందులో లేదు. పెళ్ళైనాక నెల రోజుల తర్వాత కూడా మీకు అసలు విషయం ఏందనేది తెలిస్తే, పైన చెప్పిన ఈ విషయాలలో ఏదైనా ఇష్యూ మీకు జరిగితే పెళ్ళైనాక నెల రోజుల లోపల కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్ చేయండి, దాని మీద కూడా నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను.